అది అసలే రద్దీ రహదారి ఇరుగ్గా ఉండడంతో వాహనదారులకు నరకయాతన తప్పడం లేదు. రాకపోకలకు అంతరాయం ఏర్పడమే కాకుండా తరచూ ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. మైత్రివనం నుంచి యూసఫ్గూడ వరకు చాలా రహదారి ఇరుగ్గా ఉండడంతో అనేక ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. మైత్రివనం నుంచి హైటెక్ సిటీ వరకు మెట్రో రైలు మార్గం నిర్మాణ పనులు పూర్తయి ఏళ్లు గడుస్తున్నప్పటికీ ప్రధాన కూడళ్లలో రహదారుల విస్తరణ పనులు జరగకపోవడంతో తరచుగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. రెండు వైపుల నుంచి వాహనాలు వచ్చినప్పుడు ప్రమాదాలు సైతం జరుగుతున్నాయి. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు స్థానికులు. మైత్రివనం సుబ్బుడ ఇక్కడ పిల్లర్ ఉంది. చాలా పిల్లలు పెద్ద అందరు కార్ జామ్ అవుతుంది. రోడ్లు యాక్సిడెంట్ వచ్చింది. ఇది రోడ్ జర మంచిగా పెద్దగా చేస్తే మంచిగా ఉంటుంది. మైత్రివనం సుబ్బుడ ఇక్కడ పిల్లర్ ఉంది. మైత్రివనం నుంచి యూసఫ్గూడ వైపు, అక్కడి నుంచి మధురానగర్ ఏ బ్లాక్ మీదుగా ఎస్ఆర్ నగర్ మైత్రివనం వైపునకు వెళ్లే వాహనాలు స్టేట్ హోమ్ కూడల నుంచి రాకపోకలు సాగిస్తూ ఉంటాయి. అయితే ఈ కూడలలో రోడ్డు విస్తరించకపోవడంతో వాహనదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ రోడ్డుకి ఇరువైపులా విస్తరించాలని స్థానికులు కోరుతున్నారు. భారీ వాహనాలు తిరిగేటప్పుడు వాటి పక్క నుంచి చిన్న ద్విచక్ర వాహనాలు వెళ్లే స్థలం లేకపోవడంతో భారీ వాహనాల వెనకాలే వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని వాపోతున్నారు. ఈ ఫిల్లర్ వల్ల మరీ హెవీ ట్రాఫిక్ అవుతుంది. ఇక్కడ పబ్లిక్ కూడా వెళ్ళడానికి, స్టూడెంట్స్కి కానీ, సాఫ్ట్వేర్ ఫీల్డ్లో వెళ్ళే వాళ్ళు కానీ ఈ మెట్రో దిగి ఇటు వెళ్ళాలి. ఇటు మరీ ట్రాఫిక్ బాగా జామ్ అవుతుంది. హెవీ వెహికల్స్ రావడం కూడా ఇక్కడ జరుగుతుంది. ఈ రహదారిలో మలుపుల వద్ద వేగంగా ప్రయాణించినప్పుడు ముందు వాహనం కనపడక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రహదారి ఇరుగ్గా మారిన ప్రాంతాల్లో రోడ్డుకి ఇరువైపులా అడ్డంకులు తొలగించి ఆ ప్రాంతాల్లో విస్తరణ పనులు చేపట్టాలని వాహనదారులు, స్థానికులు కోరుతున్నారు. హైటెక్ సిటీకి వెళ్లే మార్గంలో మెట్రో రైలు నిర్మాణ పనులు పూర్తయి ఏళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు ప్రధాన కూడల్లో మాత్రం రోడ్డు విస్తరణ పనులు జరగకపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. ప్రస్తుతం మనం ఇక్కడ మధురానగర్ దగ్గర ఉన్న మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నాము. ఇక్కడ మనం చూడొచ్చు పిల్లర్ నెంబర్ 1467 దగ్గర అయితే ఉన్నాము. ఆ రోడ్డు అయితే చాలా ఇరుకుగా మనకు కనిపిస్తుంది. ఇటువైపు నుంచి వెళ్లే వాహనదారులకైతే కాస్త ఇబ్బంది అనే చెప్పొచ్చు. ఇటువైపు నుంచి వాహనాలు, 2 వీలర్స్, 4 వీలర్స్, అట్ ద సేమ్ టైం పెద్ద పెద్ద బస్సులు లాంటివి కూడా వెళ్తుంటాయి. అయితే ఏదైనా పెద్ద బస్సు లాంటివి పెద్ద పెద్ద వాహనాలుగా ఇటువైపు నుంచి వెళ్ళేటప్పుడు మాత్రం దాని వెనకాల మిగతా వెహికల్స్ వెళ్లాల్సి ఉంటుంది. అలాంటప్పుడు ఇక్కడ ట్రాఫిక్ సమస్యలు అయితే ఎదురవుతున్నాయి. అట్ ద సేమ్ టైం ఇటువైపు నుంచే ఐటీ కారిడార్కు వెళ్తుంటారు, స్టూడెంట్స్ ఉంటారు, జాబర్స్ ఉంటారు. కాబట్టి మార్నింగ్, ఈవినింగ్ టైంలో ఎక్కువ రష్ ఉంటుంది. అలాంటి టైంలో ఇక్కడ మాత్రం ట్రాఫిక్ సమస్యలు అయితే ఎక్కువగా ఎదురవుతున్నట్లుగా స్థానికులు అయితే చెబుతున్నారు. ఇక్కడే పలు దుకాణాలు ఉండడం, చుట్టుపక్కల మనం చూడొచ్చు చిన్న చిన్న షాప్స్ కూడా పక్కనే ఉన్నాయి. దీంతో రోడ్డు విస్తరణ పనులకైతే ముందుకు సాగడం లేదనే వాదనలు అయితే వినిపిస్తున్నాయి. అట్ ద సేమ్ టైం ఇటు సైడ్ పార్కింగ్ కూడా చేస్తున్నారు. దీంతో ఇక్కడ నడవడానికి కావచ్చు, వాహనాలు వెళ్ళడానికి కావచ్చు తీవ్ర అంతరాయం అయితే కలుగుతుందనే చెప్తున్నారు స్థానికులు. ఇలా రోడ్లు ఇరుకుగా ఉండడం, వాహనాలు ఎట్ ఏ టైం రావడంతో, రోడ్డుకు ఇరువైపుల నుంచి రావడంతో ప్రమాదాలు కూడా జరుగుతున్నాయని వారు చెబుతున్నారు. సో ఇప్పటికైనా సరే అధికారులు స్పందించి ఈ రోడ్డు విస్తరణ పనులు ముందుకు చేపట్టి ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని అయితే స్థానికులు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ గజానంతో ప్రియాంక, HMTV, హైదరాబాద్.